నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. ప్రియ సఖి 53వ భాగం. ఒక్క క్షణం తడబడిన రేణు వెంటనే సర్దుకుంది. నువ్వు కూడా వచ్చావే, ఏ మీ బామ్మ పోయేసరికి అడ్డు తొలగిపోయిందనుకున్నావా? తిరిగి హేమంత్ దగ్గర చేరావు? కోపంగా అడిగింది. చిన్నగా నవ్వింది శుచి. నువ్వు ఆవేశంతో రెచ్చిపోవడమే కాకుండా ఎదుటి వ్యక్తిని కూడా రెచ్చగొట్టాలని చూస్తావు నీ మాటలతో. కానీ ఇక్కడ ఉన్నది శుచి అని మర్చిపోకు. సుధాకర్ ఆవేశపరుడు రేణు. శుచికి ఆలోచన ఎక్కువ. లోపలికి వస్తూనే నవ్వింది సుచరిత. నేను నీతో మాట్లాడడానికి రాలేదు శుచి, 2 పనుల మీద వచ్చాను. 1 సుధాకర్తో మాట్లాడడానికి, 2 మాట తప్పిన హేమంత్ దగ్గర నుంచి నా కూతురిని తీసుకువెళ్లాలని వచ్చాను అంటూ హేమంత్ వైపు తిరిగింది. హేమంత్ శుచిని చూసి సైగ చేశాడు. ఆమె మెల్లగా హేమంత్ పక్కగా వచ్చి నిలబడింది. రాధిక శుచి మెడని ఖర్చుకుపోయింది. అక్కడ కొత్తవాళ్ళని చూసేసరికి బెదిరింది. శ్రీలు, రాధిని తీసుకువెళ్ళు. రవి, అన్నయ్యని ఇక్కడికి తీసుకురాగలవా? ఆమె కంఠం మృదువుగా ఉన్నా కానీ అందులో కమాండ్ని గుర్తించాడు నకుల్. హేమంత్, నాకు మాట ఇచ్చావు సుధాకర్కి శుచికి ఈ విషయం చెప్పనని, కోపంగా అంది రేణు. శుచికి చెప్పనని నేను ఎప్పుడూ అనలేదు రేణు, బాగా గుర్తు తెచ్చుకో. అయినా సుధాకర్కి మేజర్ యాక్సిడెంట్ అయింది. తండ్రిగా తనకి నిజం తెలుసుకునే రైట్ లేదా? కామ్గా అడిగాడు హేమంత్. తండ్రి అన్న రెస్పాన్సిబిలిటీ ఉంటే ప్రెగ్నెంట్ వైఫ్ని అలా ట్రీట్ చేయడు కదా? తను కూడా కామ్గా అంది రేణు. శుచి ఆశ్చర్యంగా చూసింది రేణు వైపు. 5 ఏళ్ల క్రితం రేణు ఇంత కామ్గా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగేది కాదు. ఆమెలో మార్పును గమనించింది శుచి. అలానే వెనక పొసెసివ్గా నిలబడిన నకుల్ని కూడా. అతని కళ్ళలో రేణు పట్ల ఉన్న ప్రేమని కూడా గమనించింది. ఒక్క క్షణం రేణు మీద కోపం మర్చిపోయింది. రాధిక, సుధాకర్, రవి, హేమంత్ అందరినీ మర్చిపోయింది. కేవలం తను, రేణు, శ్రీలు అంతే. ఆ ఫ్రెండ్షిప్, ఆ రోజులు ఒక్క క్షణం కళ్ళ ముందు మెదిలాయి. రేణు మీద ఒక్క క్షణం సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అంతలోనే లోపల నుంచి రాధిక నవ్వు వినిపించడంతో శుచి మొహం కఠినంగా మారిపోయింది. రాధిక హేమంత్ని ఖర్చుకుపోవడం, పదే పదే తమని వెతుక్కోవడం గుర్తొచ్చింది. రాధికలో ఇన్సెక్యూరిటీ పోగొట్టడానికి ఎంత కష్టపడాలో తాము అన్న ఊహ శుచిని దృఢంగా నిలబడేలా చేసింది. రేణుకి తన కెరియర్ ప్రయారిటీ అయితే తనకి తన కుటుంబం ప్రయారిటీ. ఆ ఆలోచన రాగానే ఆమెలో వచ్చిన మార్పుని అక్కడ నకుల్తో సహా అందరూ గమనించారు. అందరూ కూర్చున్నారు. రేణు మాత్రం అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. విషయం తేల్చుకుని ఎంత త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోదామా అని ఉంది ఆమెకి. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా రేణు? అడిగింది శుచి. ఆమె తిరగడం ఆపి శుచి వైపు చూసింది. నిజంగా నీకు రాధిక కావాలా? ఒకసారి ఆ ప్రశ్న నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నాకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే ముందు చెప్తే చాలు అంటుండగానే సుధాకర్ అక్కడికి వచ్చాడు రవి హెల్ప్తో. ఇంజురీస్ ఇంకా తగ్గలేదు పూర్తిగా. వీల్ చైర్లో వచ్చిన అతనిని ఒకసారి చూసి నకుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది రేణు. అది సుధాకర్ని ఏడిపించడానికి కాదు, ఆమె కాళ్లలో వణుకు పుట్టి. నకుల్ పక్కన కూర్చున్న రేణుని చూస్తే సుధాకర్కి ఇంతకు ముందులా ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. ఆమెని వేరే మగవాడి పక్కన చూడగానే లెక్క ప్రకారం ఈర్ష్యతో తన మనసు భక్కుమనాలి. కానీ అదేం లేదు అతనిలో. అభావంగా ఉన్నాయి అతని కళ్ళు. 5 ఏళ్లలో వాళ్ళిద్దరూ వ్యతిరేక దిశలో చాలా దూరం వెళ్ళిపోయారేమో అనిపించింది శుచికి. చిన్నగా గొంతు సవరించుకుంది. సుధాకర్, ఐ నీడ్ ఎ డివోర్స్. అతనితో తాను చెప్పాలనుకున్న మాట ఎటువంటి తాత్సారం లేకుండా చెప్పింది రేణు. అతను చిన్నగా తల ఊపాడు. అసలు అతను అంతకుముందు ఫోన్లో అంత గొడవ చేస్తే చాలా కన్విన్స్ చేయవలసి వస్తుందేమో అని భయపడింది రేణు. కానీ అతను అంత తేలికగా ఒప్పుకుంటాడని అనుకోలేదు. తేలికగా ఊపిరి పీల్చుకుంది. ఆమె హేమంత్ వైపు తిరిగి మాట్లాడబోయింది. అంతకు ముందే అంది శుచి, రాధిని నేను, హేమంత్ అడాప్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. నీ కన్సెంట్ ఇచ్చేస్తే
ఆ ప్రొసీజర్ మొదలు పెడతాం కామ్గా చెప్పింది. వాట్? కోపంగా అరిచి లేచి నిలబడింది రేణు. సుధాకర్ మాత్రం ఆ మాటకి కూడా స్పందించలేదు. రాధిక తనను చూసి భయపడి హేమంత్ని గట్టిగా కరుచుకుపోవడం అతనిప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. అందుకు రేణు మీద తన మీద కూడా విపరీతమైన కోపంగా ఉందతనికి. ఎస్ రేణు, నేను హేమంత్ పెళ్లి చేసుకున్నాం. సో హేమంత్ ఒంటరిగా ఎలా ఎలిజిబుల్ అన్న ప్రసక్తి లేదు. శుచి కంఠంలో డిటర్మినేషన్ రేణుని కొద్దిగా వణికించింది. సుధాకర్ ఆలోచనలు చెదిరిపోయాయి. రేణుని పరిశీలనగా చూశాడతను. 5 ఏళ్లలో చాలా మారిందామె. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అనుకుంటా నిర్లిప్తంగా అనుకున్నాడు. శుచి హేమంత్ పెళ్లి చేసుకోవడం ఆమెకి పెద్ద షాక్ అని తెలుస్తూనే ఉంది. అది నకుల్ కూడా ఊహించకపోవడంతో రేణు రాధిక విషయంలో అడుగు వెనక్కి వేయక తప్పదని విషయం క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది అతనికి. అందుకే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అది గమనించే స్థితిలో లేకపోయినా అతని సపోర్ట్ని సెన్స్ చేయగలిగింది రేణు. కామ్ డౌన్ రేణు, లీగల్గా నీ దగ్గర నుంచి రాధికని లాక్కోవడం నాకు 2 నిమిషాల పని. కానీ నేను అలా చేయడం లేదు. నిన్ను అడుగుతున్నాను. ఆ పసిదానికి అమ్మా నాన్న అని పిలిచే హక్కు ఉంది. ఆ హక్కుని కాదనే హక్కు నీకు లేదు. శుచి కంఠంలో తిరస్కారం రేణు మనసుని బాగా గాయపరిచింది. నేను దాని న్యాచురల్ గార్డియన్ని, తల్లిని, కోపంగా అంది రేణు. కంటిని తల్లి అయిపోతే సుధాకర్ తండ్రి. ఇన్ఫ్యాక్ట్ అతను కోర్టులో నిన్ను ఛాలెంజ్ చేయొచ్చు రేణు. ఎందుకంటే నువ్వు వాడి దగ్గర నిజం దాచడం కాదు, డెలిబరేట్గా అబద్ధం ఆడావు. కారణం ఏదైనా కానీ హీ డిజర్వ్స్ ద ట్రూత్. అంతవరకు సైలెంట్గా ఉన్న హేమంత్ అప్పుడు మాట్లాడాడు. హేమంత్, నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు, చెప్పింది రేణు. అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రేణు? నేనేం మాట్లాడతానని అనుకుంటున్నావు? ఒక చిన్నారి తనని తల్లి వదిలేసి తిరిగి మొహం చూడకుండా ఉండడానికి కారణం తనేనని, ఇంకా మంచిగా ఉంటే తనకి తండ్రి లాంటి వ్యక్తి తనని వదిలేసి వెళ్ళడని ఒక డెసిషన్కి వచ్చేసి న్యాచురల్గా అల్లరి చేస్తూ ఉండవలసిన ఆ పిచ్చిది తనను తాను కంట్రోల్ చేసుకుని ఏడవడం నవ్వడం మానేస్తూ ఉంటే చూస్తూ నేను ఎంత నరకం అనుభవించానో చెప్పాలా? లేక అందరి పిల్లల్లాగా తనకి తల్లి లేదని తెలిసి బాధపడుతుందేమోనని చెప్పి ప్లే స్కూల్కి కాకుండా కూడా పంపడానికి ఆలోచిస్తున్నానని చెప్పాలా? ఎన్నడూ హేమంత్ని అంత ఆవేశంలో చూడని రేణు తెల్లపోయింది. బట్ నేను పాపని నీ దగ్గర వదిలినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు, చెప్పింది. ఒప్పుకోలేదు రేణు, నిస్సహాయంగా ఉండిపోయాడు. ఎప్పుడు నువ్వు వచ్చి ఆ పసిదాన్ని నీ రైట్ అంటూ తీసుకుపోతావోనని భయపడుతూ ఇన్సెక్యూరిటీతో బాధపడ్డాడు. అసలు ఆ పసిపిల్లని వదిలి వెళ్ళడానికి మనసెలా వచ్చింది అని నేను అడగను రేణు. నీకుండే కారణాలు నీకున్నాయి, కానీ ఒకటి మాత్రం నేను నీకు ఖచ్చితంగా చెప్తాను, రేణు కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది సుచరిత. అప్పటికే రేణు మొహం తెల్లగా పాలిపోయింది. ఏం చేస్తావు అని అడిగే ఓపిక కూడా లేని దానిలా చూస్తూ నిలబడిపోయింది. నీకు అన్నయ్యకి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అన్న విషయంలోకి నేను వెళ్ళడం లేదు. కానీ మీ ఆవేశాలతో మరొక చిన్ని ప్రాణి మనసు కష్టపెట్టే హక్కు మీకు లేదని అంటున్నాను. మీ ఇద్దరికీ మధ్య సయోధ్య లేనప్పుడు మూడో ప్రాణిని మీ మధ్యకు తీసుకురాకూడదనే ఇంగిత జ్ఞానం ఉండాలని అంటున్నాను. మీకు దాని చేత అమ్మ నాన్న అనిపించుకోవాలనే కోరిక ఉంటే లెట్ హర్ గో రేణు. శుచి మాటలు ఆ నిశ్శబ్దంలో తూటాల్లా పేలై తలదించుకున్నాడు సుధాకర్. రేణు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంటే నాకు ఒక లక్ష్యం ఉండడం తప్పంటావా? తన చిన్ననాటి ఫ్రెండ్ని కోపంగా అడిగింది రేణు. లక్ష్యం ఉండడం తప్పెలా అవుతుంది? కానీ అది అందుకోవడానికి నువ్వు చేసిన పని తప్పని అంటున్నాను. లక్ష్యానికి పిల్లలు అడ్డు అని నువ్వు అనుకున్నప్పుడు జాగ్రత్త పడవలసింది. కానీ అలా చెయ్యకపోగా ఆ విషయాన్ని నీ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర దాచావు. హేమంత్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పసిదాన్ని చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు. శుచి ఒక్కొక్క పాయింట్ని తన అమ్ముల పొదిలో నుంచి బయటికి తీసి గురి చూసి తన లక్ష్యాన్ని ఛేదిస్తుంటే రేణు విలవిలలాడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.